2017 ఎండ్ అప్పుడు టెండర్లన్నీ పిలవటం, అంటే దాదాపు ఎలక్షన్స్కి 1 year ముందే టెండర్లు పిలిచాం. 48,000 కోట్లకి దాదాపు 9,000 కోట్లు వచ్చేసాం. ఇందులోకి ప్రభుత్వం మారటం, ఆ వచ్చిన ప్రభుత్వం మాట మార్చి ఎలక్షన్ అంటే 14-19లో అసెంబ్లీలో అదే ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేయెత్తి అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలి ఆయన చెప్పారు. ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటాడారు, రాజధాని ఇక్కడ కాదని. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో చెప్పారు, రాగానే అమరావతిని టేకప్ చేస్తామని. ఇదే శాఖ అప్పుడు నేను మంత్రిని, మళ్ళీ ఇదే శాఖ ఇప్పుడు ఉన్నాను. రాగానే దాన్ని టేకప్ చేసే దానికి అనేక సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే ప్రజలందరికీ చెప్పాలి. ఎందుకంటే 2017 లాస్ట్ 1 year అవటం వల్ల పూర్తి కాల, అదే 3 సంవత్సరాలు కానీ ఉంటే అయిపోయింది.